ఉరుమురిమి మంగళం మీద పడటం అంటే ఏమిటి? అంటే మామూలుగా ఏదో ఒక గోష్ఠి జరుగుతూ ఉంటుంది. పాపం అందరూ ఏదో మాట్లాడుతుంటారు, ఒకడేదో మాట్లాడు. దానికి జవాబిచ్చేటువంటి ఆయన అందరి మీద పడకుండా పాపం ఈ మాట్లాడకుండా ఎవడైతే కూర్చుంటాడో వాడిని పట్టుకొని ఎరా నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి కొంచెం తీవ్రమైనటువంటి ఆవేశ స్వరంతో వాడిని అంటాడు. అప్పుడు వాడంటాడు, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నేను ఒక్క మాట మాట్లాడలేదు, నా మీదేంటయ్యా నీ ప్రతాపం అంటాడు. ఇది ఉరుమురిమి మంగళం మీద, అంటే చెయ్యనటువంటి దానికి ఎదుటివాడు తనని ఆరోపణలు చేయటం ఉరుమురిమి మంగళం మీద పడ్డం. ఇది తెలుగునాట చాలా సుప్రసిద్ధమైనటువంటిది. అయితే మంగళం అంటే ఏంటి? మంగళం అనేటువంటి పదానికి కుండ పెంకు అని అర్థం. మామూలుగా ఉరిమితే ఉరిమి దేని మీద పడాలంటే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక భవనమో మహాబ్రహ్మాండమైనటువంటి ఒక చెట్టో దాని మీద పడితే ఓకే, కొంచెం పర్వాలేదులే. అంత పెద్ద ఉరుము, ఎందుకంటే వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు కాబట్టి అంత పెద్ద ఉరుము కదా, పెద్ద భవనం మీద అసలు పడకూడదు. ఒకవేళ పడితే వాటి మీద పడాలి. కానీ ఒక ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న కొండ పెంకు, ఆ చిన్న కొండ పెంకు మీద అంత పెద్ద ఉరుము వచ్చేసి కొండ పెంకు మీద పడితే చూసినటువంటి వాళ్ళు అంత పెద్ద వాటిని వదిలేసేసి ఇంత చిన్న కొండ పెంకు మీద పడిందా అంటే ఒకసారి పట్టం ఎవడో చూశాడు కాబట్టే తెలుగువాడు ఈ జాతీయం పుట్టించాడు, ఉరుమురిమి మంగళం మీద పడ్డం. ఇక్కడ సందేశం ఏంటంటే, బాబాబు కోపగించుకునేటువంటి వాడా నువ్వు అసహాయుల మీద, ఎందుకంటే భర్తృహరి అనేటువంటి వాడు సుభాషితాల్లో చెప్తాడు, లోకంలో తేలిగ్గా ఉండేటువంటి వాళ్ళని, అంటే పాపం మృదువుగా ఉండేటువంటి వాళ్ళని ప్రతి వాళ్ళు హింసించాలని ప్రయత్నిస్తుంటారట. ఎందుకంటే వాళ్ళ దోషమేమీ లేకపోయినా. ఆ మహానుభావుడు ఆ శ్లోకంలో చెప్తాడు. లేళ్ళు ఉన్నాయి పాపం, ఆ జింకలు ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యవు. ఏదో పచ్చగడ్డి ఏదన్నా దొరికితే పాపం వాటి తింటూ బతుకుతూ ఉంటాయి. కానీ ఈ పులులు ఇలాంటివి ఉన్నాయే, వీటికి మిగతా జంతువుల కంటే కూడా ఈ లేడి మాంసం అంటే వాటికి చాలా ఇష్టం. పాపం ఎటువంటి హాని చేయకుండానే తమ మానాన తాము బతుకుతూ ఏదో గడ్డి ఇవి తింటూ ఉంటున్నటువంటి సాధు జంతువులైనటువంటి లేళ్ల మీదకి పులులు మొదలైనవి ఎలా పడతాయో, ఈ లోకంలో కూడా తమ మానాన తాము బతుకుతూ ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళ మీద కొంతమంది దాడి చేయటం ఉన్నదే, ఇది ఉరుమురిమి మంగళం మీద పడటం. అలాంటి పని చెయ్యటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఒక సందేశాత్మకంగా అంతర్గర్భితంగా చేస్తూ ఈ సామెత పుట్టింది.